హెరిటేజ్ గురించి వీళ్ళు చేసేటటువంటి విష ప్రచారం, హెరిటేజ్ ప్యాకెట్లు కొనుక్కొని మరి వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారాలను ఆపాలి అని చెప్పేసి హెరిటేజ్ మీద ఎట్లాంటి అవాకులు ఈ విష ప్రచారాలు ఆపని చెప్పించింది వెంకటరెడ్డి తీర్పు చదువుకో. హెరిటేజ్ గురించి ఇట్లాంటివి చేస్తే ఇబ్బందులు పడతావు, లీగల్ గా హెరిటేజ్ గురించి ఇట్లాంటివి చేస్తే ఇబ్బందులు పడతావు. హెరిటేజ్ గురించి విష ప్రచారాలే ఆపాలింది, ఈ నిధులన్నీ డెలీట్ చేయమని చెప్పింది హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చదువుకో. హెరిటేజ్ సంస్థ గురించి మాట్లాడే హక్కు లేదు. ఒకవేళ హెరిటేజ్ ప్రొడక్ట్స్ కనుక ప్రాణాంతకం అయితే చర్యలు తీసుకుంటాయి. హెరిటేజ్ ప్రొడక్ట్స్ ప్రాణాంతకం అయితే కోర్టులు చర్యలు తీసుకుంటాయి. ఏమన్నా ఉంటే సాక్షి మీద, భారతీయ సిమెంట్ మీద చెప్పుకో. ఈ విష ప్రచారాలు ఆపాలి. 30 సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తున్న ప్రచారాలు ఆపని ఢిల్లీ హైకోర్టు తెలుసుకోమనండి. తెలుసుకొని మాట్లాడమనండి. మన హెరిటేజ్ ప్రచారాలు చేస్తే ఇలా ఒక్క నిమిషం ప్లీజ్ కంట్రోల్ అండి. వాళ్ళు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు చెల్లిస్తే అలా కాదు వెంకటరెడ్డి గారు కోర్టు చెప్పింది గవర్నమెంట్ లో ఉన్నాళ్ళు ఆరోపణ చేస్తారు. ఆదేశాలను ధిక్కరించొద్దు వెంకటరెడ్డి, కోర్టును గౌరవించండి. ఈ హెరిటేజ్ అనేది ఒక గాలి ప్రచారాలు చేస్తా ఉన్నారు. అలా కాదు వెంకటరెడ్డి గారు ఒకసారి చెప్పండి. ఒక్కసారి మొత్తం రంకంతా బయటకు వచ్చింది. ఈ రోజు హెరిటేజ్ రంగు కూడా బయటకు వచ్చింది. హెరిటేజ్ కి ఇందాపూర్ కి ఉన్న రంగు కూడా బయటకు వచ్చింది. చెప్పండి పారిపోతారు. నేను అడిగేది హెరిటేజ్ లైట్ ఫిట్ మిల్క్ ఇందాపూర్ ప్రోడక్ట్ కొనుక్కుని హెరిటేజ్ ప్రోడక్ట్ మీద చేస్తున్నటువంటి విష ప్రచారాలు ఆపాలి.